నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్స్ ఎవరైతే నాకు బర్త్డే విషెస్ చెప్పారో ఫేస్బుక్ పేజ్లో. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు మ్యాక్బుక్ కానీ ఐఫోన్ కానీ వాడుతుంటే వీడియో చూడండి. సో లేకపోతే మీకు వీడియో ఏమీ అర్థం కాదు. నేనేం మాట్లాడుతున్నాను, ఏం చెప్తున్నాను కూడా మీకు ఏమీ అర్థం కాదు. ఒకవేళ మీరు ఇంతకుముందు మ్యాక్బుక్ కానీ ఐఫోన్ కానీ వాడుంటే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది. అసలు మ్యాక్బుక్ గురించి కానీ ఐఫోన్ గురించి కానీ ఐడియా లేని వాళ్ళు చూస్తే మాత్రం ఒక్క ముక్క కూడా మీకు మ్యాక్సిమం అర్థం కాకపోవచ్చు. సో బెటర్ మీరు మ్యాక్బుక్ గురించి కానీ ఐఫోన్ గురించి ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వీడియో ఇక్కడే క్లోజ్ చేసేయండి. సో ఎవరైతే మీ మ్యాక్బుక్ ఐఫోన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉందో, వాడబోతున్నారో వాళ్ళైతే ఈ వీడియోని చూడండి. అండ్ ఇంకా మనం వీడియో విషయానికి వస్తే, వీడియో సరికి మనకి యాపిల్ WWDC ఈవెంట్ జరిగింది మనకి ఫిఫ్త్ రోజు. సో WWDC అంటే మనకి వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్. దీనిలో మనకి ఇప్పుడు యాపిల్ సాఫ్ట్వేర్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. కొత్తగా వాళ్ళు ఏం సాఫ్ట్వేర్ ఎన్హాన్స్ చేస్తున్నారో iOSలో కానీ, మ్యాక్ OS కానీ, వాచ్ OS కానీ, సో ఈ OSలో వాళ్ళు ఏమేమి చేంజెస్ చేస్తున్నారో వాటి గురించి వీళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఈసారి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో అవన్నీ ఒకసారి మనం చూద్దాం. సో మొత్తం ఈవెంట్ అయితే మనకి 1 hour 30 minutes పైన జరిగింది. సో మనం కీ పాయింట్స్ తీసుకుందాం, ఏవైతే మనకి ఉపయోగపడతాయి వాటి మాత్రం చెప్తాను నేను. ఫస్ట్ వచ్చేసరికి మనకి సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. సాఫ్ట్వేర్ సంబంధించి ఏమేమి చేంజెస్ చేశారో చూద్దాం. ఫస్ట్ మనం మ్యాక్ OS తీసుకుందాం. సో మ్యాక్ OS తీసుకుంటే మనకి ఇంతకుముందు సియరా ఉండేది మనకి మ్యాక్లో OS ఇప్పుడు. సో కొత్త వర్షన్ వచ్చేసరికి హై సియరా అని పేరు పెట్టారు. సో హై సియరాలో మనకి ఏమేమి చేంజెస్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి సఫారీ బ్రౌజర్లో చేంజ్ చేసామని చెప్తున్నారు. సో సఫారీ బ్రౌజర్లో మనకి ఏదైనా బ్రౌజర్లో మనం ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా వెబ్ పేజ్ వీడియోస్ ఉంటే వీడియోస్ ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మనం వీడియోస్ ప్లే అవుతూ ఉంటే మనం వెళ్ళి వాటిని మ్యూట్ చేయడము ఇట్లా చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు సఫారీ బ్రౌజర్లో వీళ్ళు ఏం అప్డేట్ చేశారని చెప్తున్నారంటే, ఆటోమేటిక్గా ఏదైతే వీడియోస్ ప్లే అవుతున్నాయో వాటిని ఆఫ్ చేసేస్తుందని చెప్తున్నారు. సో ఇది ఒక చేంజ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఫొటోస్లో చాలా చేంజెస్ చేశారు. సో ఫొటోస్ యాప్ ఉంటుంది మీకు, మ్యాక్బుక్ మీరు వాడుతూ ఉంటే. సో ఫొటోస్ యాప్లో మనం ఫొటోస్ని కొంచెం ఎడిటింగ్ చేయొచ్చు. సో ఈసారి మనకి ఫొటోస్ యాప్లో మనకి కర్వ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది మంచి ఫీచర్. సో అక్కడే మనం ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు. సో దగ్గర మనం ఫోటోషాప్ చేసినట్టు మనం చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మెయిల్ మనకి స్ప్లిట్ వ్యూలో కూడా మనకి ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో మనం ఒక పక్క మెయిల్స్ చదవచ్చు, ఒక పక్క నుంచి మెసేజ్ కూడా మనం పంపించవచ్చు. సో స్పాట్లైట్ సెర్చ్లో కూడా మనం మెయిల్స్ అయితే సెర్చ్ చేయొచ్చు. సో ఈ ఫీచర్స్ అయితే కొన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ ఫైల్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ APFS. సో ఇదేంటంటే మనకి ఫైల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, మనం ఫైల్ ట్రాన్స్ఫర్ చేసేవి. సో ట్రాన్స్ఫరింగ్ రేట్ అనేది పెంచుతుందని చెప్తున్నారు. ఫైల్ ట్రాన్స్ఫర్ రేట్ మనకి చాలా ఫాస్ట్ ఉంటుంది మ్యాక్ OS హై సియరాలో. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు మ్యాక్బుక్లో కూడా మనకి VR హెడ్సెట్ సపోర్ట్ని తీసుకొని వచ్చారు. సో మనం VR కంటెంట్ని మనం మ్యాక్లో యాక్సెస్ చేయొచ్చు. సో ఇదొకటైతే మంచి ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. సో వచ్చేసరికి మనకి అందరికీ ఫ్రీ అప్గ్రేడ్ ఇస్తామని చెప్తున్నారు. 2010 పైన ఉన్న మ్యాక్బుక్ ప్రోస్ కానీ, మ్యాక్బుక్ ఎయిర్ కానీ, లేకపోతే iMac కానీ, మ్యాక్ మినీ కానీ, వీటన్నిటికీ మనకి ఫ్రీగా అప్గ్రేడ్ వస్తుందని చెప్తున్నారు. అండ్ లేట్ 2009 iMac కూడా అండ్ మ్యాక్బుక్ కూడా ఈ అప్డేట్ అయితే వస్తుందని చెప్తున్నారు హై సియరా. సో ఇది ఫ్రెండ్స్ మ్యాక్ OS హై సియరా గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ iOS 11. సో iOS 11ని ఇంట్రడ్యూస్ చేశారు, బీటా వర్షన్ని. సో iOS 11లో చేంజెస్ ఏదో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి మెసేజ్. సో మెసేజ్ మనం ఓపెన్ చేసినప్పుడు ఏదైతే మన కన్వర్జేషన్స్ ఉంటాయో, సో మనం ఏదైనా వేరే డివైస్లో సైన్ అప్ అయ్యామనుకోండి, కొత్త యాపిల్ డివైస్లో, ఆటోమేటిక్గా మన మెసేజెస్ కన్వర్జేషన్స్ అన్నీ అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతే అక్కడ కూడా మనం వీటిని చూడవచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఒక చేంజ్ అయితే వస్తుంది మీకు iOS 11లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సిరి ఇప్పుడు మనకి వాయిస్ ఎన్హాన్స్మెంట్ చేస్తామని చెప్తున్నారు. వాయిస్ మనకి కొంచెం ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నారు, రికగ్నైజేషన్. సో మనం మాట్లాడేది ఈజీగా అర్థం చేసుకుంటుందని చెప్తున్నారు. సో దాంతోపాటు మనకి ట్రాన్స్లేట్ చేస్తుందని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇంగ్లీష్లో ఏమని చెప్తే అది వేరే భాషలో ట్రాన్స్ఫర్ చేస్తుంది. వాళ్ళు డెమో చేసింది ఇంగ్లీష్లో, చైనాలో మంచి రెస్టారెంట్స్ అని చెప్తే అది చైనీస్ భాషలో అదే ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది అక్కడ. సో అట్లా మనం ఏదైనా ఒక భాషలో చెప్తే ఇంకో భాషలోకి అది ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. సో ఇదొకటైతే సిరిలో ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు iOS 11లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, యాపిల్ పే పర్సన్ టు పర్సన్ మనం పే చేయొచ్చు. సో ఇప్పుడు నా దగ్గర యాపిల్ పే ఉంది, మీ దగ్గర యాపిల్ పే ఉంటే సో నేను మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు డైరెక్ట్గా యాపిల్ పే నుంచి. పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నోటిఫికేషన్ సెంటర్ మనకి చేంజెస్ అయితే చేశారు. సో అన్నీ మనకి ఒకటే లైన్లో వస్తే మనకి స్వైప్ చేయడానికి ఏమీ ఉండదు. సో నోటిఫికేషన్ సెంటర్లో కూడా చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ కెమెరా క్వాలిటీ ఇంప్రూవ్ చేసామని చెప్తున్నారు iOS 11లో. లో లైట్ ఫోటోగ్రఫీ కానీ HDR కానీ సో కెమెరా క్వాలిటీ అయితే మీకు ఇంప్రూవ్ చేసామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం ఎక్కడికైనా ట్రావెల్ అవుతూ ఉన్నాము, మనం జర్నీలో ఉన్నాము, బైక్ మీద వెళ్తున్నాము లేకపోతే కార్లో వెళ్తున్నాము, సో ఆటోమేటిక్గా మన ఫోన్ అనేది డు నాట్ డిస్టర్బ్ మోడ్లోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. సో ఇదొకటి మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. కాకపోతే మనం కార్ డ్రైవ్ చేయకపోయినా కానీ డు నాట్ డిస్టర్బ్ మోడ్లోకి వెళ్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు మాన్యువల్గా. సో ఈ ఫీచర్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసరికి ARని ఇంట్రడ్యూస్ చేశారు iOS 11లో. సో ఆగ్మెంటెడ్ రియాలిటీ కిట్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో యాప్ స్టోర్ డెవలపర్స్ సో ఖచ్చితంగా ఆగ్మెంటెడ్ రియాలిటీ యాప్స్ అయితే డెవలప్ చేయొచ్చు ఇప్పుడు యాపిల్ స్టోర్లోకి. సో ఖచ్చితంగా ఇదైతే మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. వాళ్ళైతే డెమో చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో డెమోలో వాళ్ళు కాఫీ కప్ని అండ్ ఒక లైట్ని ఇట్లా వీటిని పక్కన పెట్టి చూపించారు. సో ఆగ్మెంటెడ్ రియాలిటీ అయితే మనకి ఇప్పుడు iOS 11లో సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఈ ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ పరంగా మనకి మేజర్గా చెప్పింది iOS 11 అండ్ macOS High Sierra గురించి. అండ్ నెక్స్ట్ మనం ప్రొడక్ట్స్ గురించి తీసుకుంటే మనకి కొన్ని ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ మనం మ్యాక్బుక్స్ తీసుకోవాలి. మ్యాక్బుక్స్ అయితే కొంచెం అప్గ్రేడ్ చేశారు, మ్యాక్బుక్స్ కానీ iMacs కానీ. సో ఇప్పుడు మనకి అవి 7th జనరేషన్ ప్రాసెసర్స్తో వస్తున్నాయి. సో ఇంటెల్ 7th జనరేషన్ ప్రాసెసర్స్, KB Lake ప్రాసెసర్స్ అయితే ఇవి వస్తున్నాయి. i5 7th జనరేషన్ లేకపోతే i7 7th జనరేషన్ ఈ ప్రాసెసర్స్తో మీకు ఇప్పుడు మ్యాక్బుక్స్ అయితే వస్తాయి. సో GPU అయితే మీకు ఓన్లీ 15-inch మ్యాక్బుక్ ప్రోలో కొంచెం GPUలో చేంజెస్ అయితే చేశారు, కానీ మిగతావన్నీ మీకు యాస్టీస్ సేమ్ ఉంటాయి. కాకపోతే ప్రాసెసర్ అయితే మీకు కొంచెం 7th జనరేషన్ ప్రాసెసర్స్ అయితే పెట్టారు. సో వీటితో పాటు అండ్ మనకి 13-inch మ్యాక్బుక్ ఉంది కదా 2015 మోడల్, అంటే మనకి టచ్ బార్ లేని మోడల్. సో దాని మీద మనకి ప్రైస్ అయితే ఒక $100 తగ్గించారు. ఇప్పుడు అది $1,299కి అయితే లభిస్తుంది. సో ఇవి మ్యాక్బుక్స్ గురించి చూసుకుంటే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ కొత్త మిషన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరు వచ్చేసరికి iMac Pro. అండ్ దీనిలో మనకి ఇంటెల్ i9 ప్రాసెసర్, కొత్త లేటెస్ట్ ప్రాసెసర్ Xeon ప్రాసెసర్స్ అయితే లభిస్తున్నాయి. దీనిలో మనకి 8 కోర్ ప్రాసెసర్ ఉంటుంది, లేకపోతే 10 కోర్ ప్రాసెసర్, లేకపోతే 18 కోర్ ప్రాసెసర్. సో మీరు ఏ కోర్స్ చూస్ చేసుకుంటే దాని ప్రకారం మనకి ప్రైస్ అయితే ఉంటుంది. మనకి బేసిక్ అయితే ప్రైస్ వచ్చేసరికి $4,999 ఉంది. సో బేసిక్ ప్రైజే అంత ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ ఇది. సో ఇంటెల్ i9 ప్రాసెసర్స్తో వస్తుంది. సో మ్యాక్సిమం మీరు SSD వచ్చేసరికి 4 TB వరకు SSDని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మీకు 3 థండర్బోల్ట్ పోర్ట్స్ ఉంటాయి అండ్ ఒకటి ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది. అది వచ్చేసరికి మనకి 10 gigabits వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఇది పవర్ఫుల్ మిషన్. సో ఇది వర్క్ స్టేషన్ అని చెప్పవచ్చు. సో ఎవరైతే గ్రాఫికల్ ఇంటెన్సివ్ టాస్క్ చేస్తుంటారో వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ఈ iMac Pro. సో ఇది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది కొత్త మిషన్. ఇది డిసెంబర్ నుంచి అవైలబుల్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకునే ఫ్రెండ్స్ మనకి iPad Proని ఇంట్రడ్యూస్ చేశారు 10.5-inch సైజులో. ఇంతకుముందు మనకి 9.7-inch ఉండేది, 12.9-inch ఉండేది. ఇప్పుడు మనకి 10.5-inch iPad Pro కూడా లభిస్తుంది. సో దీనిలో మీకు డిస్ప్లే చూడడానికి బాగుంటుందని చెప్తున్నారు. బ్రైట్నెస్ లెవెల్స్ పెంచామని చెప్తున్నారు. 600 nits ఉంటుంది బ్రైట్నెస్. డిస్ప్లే అయితే మీకు చూడడానికి చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి A10Xకి అప్గ్రేడ్ చేశారు. ఇంతకుముందు మనకి A9X ఉండేది. సో ఇప్పుడు మనకి A10Xకి అప్గ్రేడ్ చేశారు. ఇది 6 కోర్ ప్రాసెసర్. అండ్ GPU వచ్చేసరికి మనకి 12 కోర్ GPU ఉంది. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మనకి ప్రీవియస్ జనరేషన్ A9X చిప్సెట్కి అండ్ ఇప్పుడు A10X చిప్సెట్కి అయితే మనకి CPUలో అయితే మీకు 30% బూస్ట్ ఉంటుంది, GPU అయితే మీకు 40% వరకు బూస్ట్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ రిఫ్రెష్ రేట్ని ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. అంటే 60 Hz నుంచి 120 Hz వరకు ఇది ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. సో రిఫ్రెష్ రేట్ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి డిలే ఉంటుంది. మనం పేజ్ రీలోడ్ చేసేటప్పుడు ఇట్లా వాటిలో మనకి డిలే అయితే అసలు ఉండదు. సో దీనివల్ల యాపిల్ పెన్సిల్ ఉంటుంది కదా, యాపిల్ పెన్సిల్ కూడా మీకు చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది. సో యాపిల్ పెన్సిల్ కూడా మీకు లేటెన్సీ ఓన్లీ 20 millisecond ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇలా మీకు బ్యాటరీ లైఫ్ 10 hours వస్తుందని చెప్తున్నారు. అండ్ కెమెరాస్ కూడా ఇంప్రూవ్ చేశారు. కెమెరాస్ మనకి iPhone 7లో ఏదైతే కెమెరాస్ ఉన్నాయో సేమ్ అవే కెమెరాస్ మీకు లేటెస్ట్ iPad Proలో కూడా లభిస్తాయి. బ్యాక్ వచ్చేసరికి మీకు 12 MP కెమెరా విత్ f1.8 అపర్చర్ లెన్స్. అండ్ మీకు ఫ్రంట్ వచ్చేసరికి 7 MP కెమెరా విత్ f2.2 అపర్చర్ లెన్స్ ఉంటాయి. సో బ్యాక్ కెమెరా మీకు 4K వీడియో రికార్డింగ్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మీకు దీనిలో లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ iPad గురించి తీసుకుంటే మనకి సో దీనిలో ఇది కూడా మనకి 2 వేరియంట్స్ లభిస్తుంది. ఒకటి వచ్చేసరికి స్క్రీన్ సైజ్ 10.5-inch ఉంది. సో 64 GB మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి $649 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 12.9-inch ఒకటి ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి $799 ఉంది. ఇది కూడా 64 GB మోడల్. సో ఇవి iPad గురించి తీసుకుంటే. అండ్
iOS 11 మీద రన్ అవుతుంది ఈ ఐప్యాడ్ ప్రో. సో దీనిలో కూడా మనకి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, iOS 11 ఫీచర్స్. సో అవి చూసుకుంటే మనకి డాక్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో మనకి ఏదైతే మ్యాక్బుక్లో డాక్ ఉంటుందో కింద, అలాంటిదే మనకి ఐప్యాడ్లో కూడా ఇప్పుడు డాక్ లభిస్తుంది. అండ్ మల్టీటాస్కింగ్ కూడా మనం ఈజీగా చేయొచ్చు. మల్టీటాస్కింగ్, సో ఏదైనా మీరు యాప్ మల్టీటాస్కింగ్ చేయాలి, 2 యాప్స్ పక్కన రన్ చేయాలనుకోండి. సో ఏదైతే మీరు యాప్ రన్ చేయాలనుకుంటున్నా దాన్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సో అది ఇంకా 2 విండోస్లో డివైడ్ అవుతుంది. సో 2 సైడ్లో మీరు మల్టీటాస్కింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. సో ఇదొకటి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, యాపిల్ పెన్సిల్ ఉంటుంది కదా, యాపిల్ పెన్సిల్తో మనం ఏదైనా రాసి దాన్ని సెర్చ్ చేయొచ్చు గూగుల్లో కానీ వీటిలో కానీ. సో ఇదొకటైతే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫైల్ మేనేజర్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఇంతకుముందు ఫైల్ మేనేజర్స్ మనకి ఉండవు, ఇప్పుడు ఫైల్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ ఫైల్ మేనేజర్ మనకి గూగుల్ డ్రైవ్ కానీ ఆన్ డ్రైవ్ కానీ, సో ఏదైతే చాలా డ్రైవ్స్కి మీకు ఇది సపోర్ట్ చేస్తుంది. సో డైరెక్ట్ మీరు సింక్ చేయొచ్చు వాటితోటి. అండ్ కీబోర్డ్లో కూడా కొన్ని చేంజెస్ అయితే చేశారు. మనం కీబోర్డ్ను నెంబర్కి లెటర్స్కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే నెంబర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లెటర్ నెంబర్ ఒకే దాని మీద ఉన్నాయనుకోండి, మీరు జస్ట్ స్వైప్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ మీకు నెంబర్ కనపడుతుంది. వాటి మధ్య స్విచ్ అవ్వచ్చు నెంబర్స్కి లెటర్స్కి మధ్యలో. సో ఇదొక ఫీచర్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు iOS 11లో ఐప్యాడ్లో. సో ఈ ఫ్రెండ్స్ ఐప్యాడ్ గురించి తీసుకుంటే, సో ఐప్యాడ్లో అయితే మనకి కొత్త సైజ్ ఇంట్రడ్యూస్ చేస్తారు, 10.5 ఇంచ్ సైజ్ ఒకటి. అండ్ iOS 11లో కొన్ని ఫీచర్స్ అయితే మనకి లభిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా చూసుకుంటే మనకి హోమ్ పాడ్ అని చెప్పేసి ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది మనకి గూగుల్ హోమ్ లాగా అండ్ అమెజాన్ అలెక్సాకి పోటీ అనుకోవచ్చు. సో హోమ్ పాడ్ వచ్చేసరికి మనకి ఇది సేమ్ మనకి వీటిలాగే రన్ అవుతుంది. ఇది బ్లూటూత్ స్పీకర్ అనుకోవచ్చు మనం. సో మనకి ఇది సిరికి సపోర్ట్ చేస్తుంది. సో మనం దీనిలో మనకి 6 మైక్రోఫోన్స్ ఉంటాయని చెప్తున్నారు. సో వాయిస్ రికగ్నిషన్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. జస్ట్ మీరు ఏదైనా సాంగ్ ప్లే చేయాలనుకుంటే హే సిరి అని చెప్పి మీరు ఆ సాంగ్ని ప్లే చేయొచ్చు. అండ్ సిరిని కూడా మీరు క్వశ్చన్స్ అయితే అడగొచ్చు ఆ సాంగ్ గురించి, ఆ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, లేకపోతే ఆ సాంగ్ ఎవరు పాడారు, ఆ సాంగ్ డ్రమ్స్ ఎవరు ప్లే చేస్తారు. సో ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అయినా కానీ సిరి ఆన్సర్ చేస్తుందని చెప్తున్నారు. సో ఇది హోమ్ పాడ్ గురించి చూసుకుంటే స్పీకర్ ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి $349 పెట్టారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా WWDC 2017 గురించి. యాపిల్ అయితే మనకి సాఫ్ట్వేర్ పరంగా చాలా మంచి చేంజెస్ చేసింది. అండ్ ఇంకా మ్యాక్బుక్స్ అండ్ ఐప్యాడ్స్ అండ్ కొత్త ప్రోడక్ట్ అయితే హోమ్ ప్యాడ్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. మేజర్గా సాఫ్ట్వేర్స్ మనకి హై సీరా అండ్ iOS 11 బీటా అయితే ఇప్పుడు అవైలబుల్ ఉంది. సో ఫుల్ వర్షన్ అయితే తొందరలోనే మనకి అప్డేట్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా యాపిల్ ఈవెంట్ గురించి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియోస్ కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్ అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.